పరమగీతముల పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం. The book of Songs of Solomon, chapter 2, verse 4. పరమగీతముల పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం చదవగా అందరం జాగ్రత్తగా విందాం. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ చూడండి, బైబిల్ లేని వారు చక్కగా నా వైపు చూస్తూ దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. చాలు, ఇక బైబిల్ అన్ని ప్రక్కన పెట్టండి అమ్మ, ఇక చూడాల్సిన పని లేదు. రాసుకునేవారు ఒక రెఫరెన్స్ రాసుకోండి, 1-2 మాటలు రాసుకోండి, అంతేగాని ఇదే పని కట్టుకొని విలేకరుల మాదిరి గీకేయడానికి ప్రయత్నించబాకండి. రాయుట వలన విశ్వాసము కలుగును అని చెప్పబడలేదు, వినుట వలన విశ్వాసము చెప్పబడును అని కనుక రాసుకోండి. అవసరమైన 1-2 పాయింట్లు. ఎలాగో మీడియా ద్వారా సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి కనుక కాలక్షేపం జరగని వేళ మళ్ళీ చక్కగా యూట్యూబ్లో ఆన్ చేసుకొని, ఏంటిది ఐపీసీ మోతుగూడెమా, ఏముంది ఛానల్ పేరు, ఐపీసీ మోతుగూడెం ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సందేశాలు మళ్ళీ మళ్ళీ వినడానికి మీరు ప్రయత్నించండి. నేను అంటాను, వింటా ఉన్న కొద్దీ అందులో ఉన్న మాధుర్యాన్ని మీరు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగో మీడియా సందేశాలు దొరుకుతున్నాయి కాబట్టి మీటింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చొని విందాం అనుకుంటున్నారా? డిజిటల్ సందేశాలకి వినేవాళ్ళకి డిజిటల్ ఆశీర్వాదాలే వస్తాయి. స్తోత్రం. వింటున్నారా? అవకాశం ఉన్నంత వరకు దేవునితో సహవాసం చేయడానికి మనం ప్రయాసపడదుముగాక. ఈరోజు ఏంటో కానీ చాలామంది ఆమెను చెప్పకుండా నోర్లు గట్టిగా బిగించుకొని ఫెవికోలు పెట్టుకొని కూర్చున్నట్టుగా ఉన్నారు. స్తోత్రం చెప్పని వారికి తినుటకు కూడా దేవుడు కృప ఇవ్వకుండా దేవుడు దాచిపెట్టునుగాక. అక్కడ ఆమెను చెప్తే చాలా చేతినోళ్ళు లభితే హల్లెలూయా అన్నట్టు మర్చిపోయాను. ఇవాళ మీ అందరి కొరకు బోల్డని జంతువులు వధించబడ్డాయి తెలుసా? స్తోత్రం. సంఘమంతా కలిసి ఎంతో ప్రేమతో మీకు చక్కటి పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆపగలిగిన భోజనాన్ని సిద్ధపరిచారు. దాని పేరే మాంసాహారం. స్తోత్రం. అధికముగా సంతోషంగా తృప్తిగా భుజించాలనుకున్నవాడు కాస్త హుషారుగా సంతోషంగా స్తోత్రం చెప్పండి. తినడానికే నాకు తెలుసు సంతోషం. హల్లెలూయా. ఎక్కడ పోద్దమ్మా క్రైస్తవుల బుద్ధి. హల్లెలూయా. ముక్క లేకపోతే నిన్న కొంతమంది తింటా ఉంటే వాళ్ళ ముఖాలు చూశాను. హల్లెలూయా. స్తోత్రం. ఇంత కష్టపడి ప్రయాసపడితే వంకాయ బెట్టని ఎడతాడా? ఆమేన్. అందుకే మీ ప్రయాసాన్ని చూసి దైవ సేవకుడు చాలా కష్టపడ్డాడు. దేవుడు మిమ్మల్ని దీవించి తినుటకు సహాయం చేయనుగాక. అది పొందుటకు ఈ సభలో మీరు నోరు తెరిచి ప్రభువుని ఘనపరచుదురుగాక, స్పందించుదురుగాక. మీ చేతులన్నీ యేసు నామములో. ఎంత చెప్పినా ఎడ్డి మోహాల్లో చూస్తారేంట్రా భక్తులారా? ప్రభు మీ చేతులని పైకెత్తునుగాక. చెప్పండి గట్టిగా. ఆకాశ మండలంలో వ్యాపించి తిరుగులాడుతున్న దురాత్మల సమూహానికి భయం పుట్టించే విధంగా గట్టిగా స్తోత్రం చెప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. సౌండ్ తగ్గిందా వాసిపోద్ది, జాగ్రత్త. హల్లెలూయా. ఆఖరి రోజు నా కడుపులో ఉన్న మొత్తం కక్కెళ్ళిపోతాను. దేవుడు దీవించునుగాక. స్తోత్రం, స్తోత్రం. ఏదో ఒకసారి కుడి చేయి పైకి ఎత్తండి, పిడికలు గట్టిగా బిగించండి, ఏం చెప్పవాకండి. నా వెనక ఇప్పుడు ఈ మాటలు చెప్పండి. యేసయ్యా నన్ను విందుశాలకు తోడుకొని పోవును. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులు దింపండి, పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళతో చెప్పండి, మనం విందుశాలకు వెళుదుముగాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రావాలనుకున్న వాళ్ళే చెప్పండి, వద్దనుకున్న వాళ్ళు మర్యాదగా నోర్లు మూసుకొని కూర్చోండి. మీరు వచ్చిన ప్రయోజనం లేదు, 4 ముక్కలు మిగులుతాయి, అది వేరే వాళ్ళకి పంచిపెట్టచ్చు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సందర్భానికి కాస్త ప్రక్కన పెట్టి ఈ మాట మీకు అర్థం కావాలి అంటే దీని వెనక ఉన్న కొన్ని అద్భుతమైన సన్నివేశాలు మీకు చూపిస్తాను. ఆ మాటలు మీరు ఉపద్ఘాత రీతిగా వింటుండగానే ఈ మాటలు గ్రహించగలిగిన సహాయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి శ్రద్ధగా మీరు దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఈ పరమగీతముల పుస్తకములో 2 ప్రధానమైన పాత్రలు కనబడుతున్నాయి. 2
డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ సాలమన్. 2 పాత్రలు. ఒకటి ప్రియుడు, రెండవ పాత్ర పేరు ప్రియురాలు. మొదటి పాత్ర ఎవరమ్మా? ప్రియుడు. రెండవ పాత్ర ఏంటి? ఈ ప్రియుని పేరు ఆ పరమగీతముల పుస్తకములో సొలొమోను, ప్రియురాలి పేరు షులామితి. ప్రియుడేమో సొలొమన్, ప్రియురాలేమో షులామితి. ఈ ప్రియుడైన సొలొమోనుకును ప్రియురాలైన షులామితికి మధ్య ఉన్న ప్రేమాయణమును వివరించే పుస్తకమే పరమగీతముల పుస్తకం. అన్నట్టు పెళ్లిగాని యవనస్తులందరికీ ఒక చిన్న హెచ్చరిక. ఈ పరమగీతముల పుస్తకము చదివి ఓహో బైబిల్లో కూడా సొలొమోను షులామితి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి క్రైస్తవ్యంలో ప్రేమ వివాహాలు సమ్మతమే అనుకున్నారా? తలకాయలు లేసిపోతాయి. స్తోత్రం. అట్టి ఆలోచన కనుక మీకు వచ్చినచో మీ బుర్ర బోర్లేసిన చొంపు తప్ప మరొకటి కాదు. అందులో ఏం వేసినా నిలబడదు. మరో మాట చెప్తాను, గుండెల పైన ముద్ర వేసుకోండి. క్రైస్తవ సమాజానికి ప్రేమ వివాహాలు ఒక శాపం, ఒక శాపం. వింటున్నారా? ఎందుకంటే యవనస్తుడైనటువంటి సొలొమోనుకును కన్యకైన షులామితికి మధ్య ఉన్న ప్రేమాయణం దేనికి సూచిస్తుందో తెలుసా? నేను స్టేట్మెంట్ చెప్తాను, మీకు నచ్చితే ఆమెన్ చెప్పండి. ఇక్కడ ప్రియుడు సొలొమోను మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియురాలైన షులామితి, ఇక్కడ ప్రియుడు యేసయ్య, ప్రియురాలు సంఘమై ఉండగా యేసు ప్రభునకును సంఘమునకు మధ్య ఉండవలసిన అవిర్భావ సంబంధమును వివరించే పుస్తకమే పరమగీతముల పుస్తకం. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వాడు యేసు ప్రభుతో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి భక్తి చేయాలి అన్న సందర్భములను మాటలను వివరించగలిగిన పుస్తకమే పరమగీతముల పుస్తకం. చాలామంది వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తూ అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మేము కూడా ఒక దృఢమైన భక్తి జీవితం చేయాలి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి మేము బ్రతకాలంటే మేమేం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? పరమగీతముల పుస్తకం చదవండి అంటారు. అంటున్నారా? కారణం ఏంటో తెలుసా? ఆ పుస్తకాన్ని కనుక సరి అయిన మాన్యతలో కనుక నేను గ్రహించి అర్థం చేసుకోగలిగితే, పరమగీతముల పుస్తకం కనుక సంపెత్తాను కూడా తలకెత్తాను మాట్లాడంటే